ఫ్రెండ్స్ ఈ మధ్య మార్కెట్‌లో చాలా మొబైల్స్ వచ్చేసరికి కన్‌ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సేమ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ అనేది 20,000కి దొరుకుతుంది. అదే ప్రాసెసర్ ఉన్న మొబైల్ 35,000కి కూడా దొరుకుతుంది. దీంతో పాటే కెమెరా మోడల్ అనేది చాలా పెద్దగా ఉండేసరికి అబ్బా! చాలా సూపర్ ఫోటోస్ క్యాప్చర్ అవుతున్నాయి అని మనం అనుకునేసరికి దానికంటే తక్కువ కెమెరా స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్స్ ఏమో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి. దీనికి తోడు బ్రాండ్స్ వాళ్ళ ఫోన్స్‌ని ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పెయిడ్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. ఎగ్జాంపుల్ మనం రియల్‌మీ 16 ప్రో గురించి మాట్లాడినట్టయితే 16 ప్రో ప్లస్ గురించి మాట్లాడినట్టయితే దానిలో ఉన్న స్పెసిఫికేషన్స్‌కి వాళ్ళు పెట్టిన ప్రైస్ 40,000కి ఎక్కడ కూడా జస్టిఫై చేయదు. అలానే ఒప్పో రెనో 15 సీరీస్ గురించి కూడా మాట్లాడినట్టయితే చాలా ఓవర్ ప్రైజ్డ్ ఫోన్ అది. సో మరి ఇన్ని కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని దూరం చేస్తూ నేను మీకు ఏ మొబైల్ కొనుక్కుంటే మీ డబ్బులనేవి సేవ్ అవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. మీరు స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా, గేమింగ్ చేసే వాళ్ళైనా, కెమెరా సెంట్రిక్ కోసం చూసే వాళ్ళైనా, బ్యాటరీ ఫోన్ కోసం చూసే వాళ్ళైనా సరే వాళ్ళందరి కోసం ఈ వీడియోలో అయితే నేను మొబైల్ సజెస్ట్ చేస్తాను. అలా అని చెప్పేసి ఏవో కుప్పలు మొబైల్స్ కాకుండా మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా 1 ఆర్ 2 మొబైల్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. అది ఎందుకు సజెస్ట్ చేశానో కూడా చెప్తాను. అయితే ఏ మొబైల్ కొనుక్కోవాలి అనేది నేను ఫాస్ట్‌గా చెప్తాను గానీ కొంచెం జ్ఞానం ఉంది మీకు. అదేంటి అంటే ఇప్పుడు బ్రాండ్స్ లేకపోతే మొబైల్ కంపెనీస్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోమో క్రియేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ మొబైల్ అనేది ఇప్పుడు కొనుక్కోకపోతే మనం ఏదో చచ్చిపోయినట్టే చేస్తూ ఉంటాయి. సో అటువంటి ఫోమోలో పడి మీకు మొబైల్ అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా సరే మొబైల్స్‌ని కొనుక్కోకండి. ఎందుకు చెప్తున్నానంటే మొబైల్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్‌గా మారిపోద్ది. ఇప్పుడు ఈ మొబైల్ మీరు కొనుక్కోకపోయినా సరే అంటే ఈ మొబైల్ అంటే ఈ మొబైల్ కాదు. వాళ్ళు చెప్పే మొబైల్ అనేది ఇప్పుడు మీరు కొనుక్కోకపోయినా సరే దానికంటే మంచి మొబైల్ ఒక 2, 3 నెలల్లోనే మీ ముందుకొస్తది. సో అప్పుడు మనకు అనిపిస్తది అరే ఇంకొన్ని రోజులు ఆగితే మనం ఆ మొబైల్ కొనుక్కుంటే అయిపోయేది అని చెప్పేసి. సో ఇది నిరంతరంగా నడిచే ప్రక్రియనే. మీరు ఎంత ఆగుతూ ఉంటే మీకు అంత మంచి మొబైల్స్ అనేవి మార్కెట్‌లోకి వస్తూ ఉంటాయి. తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. సో కాబట్టి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే కొనుక్కోకండి. నా లైఫ్‌లో ఎటువంటి పెద్ద బాధ్యతలు లేవు. నా లైఫ్ మీద ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ లేవు అనుకునే వాళ్ళు బిందాస్‌గా మొబైల్ కొనుక్కోండి మీకు నచ్చింది. మనకు సేల్స్ వచ్చినా రాకపోయినా ఆఫర్స్ ఉన్నా లేకపోయినా ఒక్క మొబైల్ కోసం మాత్రం జనాలు ఎగబడి మరి కొంటూ ఉంటారు. అదే ఐఫోన్. సో మరి ఈ ఐఫోన్ గురించి మాట్లాడినప్పుడు మనకు మార్కెట్‌లో దాదాపుగా 14 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో మనం ఈ ఐఫోన్ 13 సీరీస్ అయినా కానివ్వండి, 14 సీరీస్, 14 ప్లస్ ఇటువంటి సీరీస్‌ని మర్చిపోవడం బెస్ట్. ఐఫోన్ 13 అనేది 30,000 లోపు దొరికితే ఓకే. కాకపోతే నన్ను అడిగితే మాత్రం మీరు ఐఫోన్ 13 కొనుక్కునే బదులు సెకండ్ హ్యాండ్‌లో ఐఫోన్ 15 కొనుక్కుంటే మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. అలా కొనుక్కునేటప్పుడు మాత్రం కండిషన్ చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఐఫోన్ 15, 16 ఉంటుంది. ఈ రెండిట్లలో ఏ మొబైల్ కొనుక్కోవాలని చెప్పి చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రెండిటి మధ్యలో తేడా అనేది 8,000 కంటే ఎక్కువ ఉందనుకోండి. అటువంటప్పుడు మీరు ఐఫోన్ 15 కొనుక్కోండి లేదా ఐఫోన్ 16 కొనుక్కోండి. రెండిట్లలో పెద్దగా మనకు చేంజెస్ అయితే ఏం కనిపించవు. యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దాని సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకవేళ మీకు ఐఫోన్ 15 గనుక ఈ 52,000 ఆ ప్రైజింగ్‌లో దొరుకుతున్నట్టయితే కొనుక్కోండి. కాకపోతే దానిలో మనకు 128 జీబీ స్టోరేజ్ మాత్రమే దొరుకుద్ది. సో అది గుర్తుపెట్టుకోండి. ఐఫోన్‌లో స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్‌గా నిండిపోద్ది. మీరు 128 జీబీ స్టోరేజ్ తీసుకున్న తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సో మరి మీ దగ్గర ఎక్కువ డబ్బులు సమకూర్చుకున్న తర్వాత మాత్రమే మంచి స్టోరేజ్ ఉన్న మొబైల్‌ని కొనుక్కుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ నేను 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ మొబైల్స్ అనేవి వాడి ఫాస్ట్‌గా అమ్ముకోవాల్సి వచ్చింది. సో అందుకోసమే ఐఫోన్ మొబైల్స్ కొనుక్కునేటప్పుడు మినిమం 256 జీబీ స్టోరేజ్ దగ్గర నుంచి కొనుక్కుంటే బెస్ట్. లేకపోతే మనకు టైప్ సి పెన్ డ్రైవ్స్ దొరుకుతాయి కదా. సో దాన్ని ఇన్సర్ట్ చేసేసుకొని డేటాను కాపీ చేసేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు కొత్త ఐఫోన్ లాంచ్ అయింది అని అంటే పాత ఐఫోన్ ధరలు తగ్గిపోయేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 17 లాంచ్ అయింది అంటే ఐఫోన్ 16 సీరీస్ సంబంధించిన ప్రైసెస్ అనేవి తగ్గిపోయాయి. ప్లస్ చేంజెస్ అనేవి కూడా మీకు పెద్దగా ఎక్కువ కనిపించేవి కాదు. కాకపోతే ఈసారి ట్రెండ్ అనేది కొంచెం మారిపోయింది. ఈసారి లాంచ్ చేసిన ఐఫోన్ 17 మొబైల్ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన ఐఫోన్ 16 ప్రో కంటే కూడా కొన్ని విషయాలలో బాగుంది. సో ఈసారి వీళ్ళు గేమ్‌ని చేంజ్ చేసేసారు. దీంతో పాటు వీళ్ళ లైట్ మొబైల్ ఎయిర్ అని చెప్పేసి తీసుకొచ్చారు చూసారా. ఒకవేళ మీకు ఫోన్ కంటే ఎక్కువ ఫ్యాషన్ ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. దీంతో పాటు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే ₹1,00,000 దగ్గరలో దొరికితే ఈ మొబైల్‌ని అయితే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడినట్టు ఇవి రెండు కూడా నాకు వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించలేదు. ఒకవేళ గనుక మీరు మొబైల్ యూజ్ చేసి వీడియో షూట్ చేస్తారు, 4Kలో 60 ఎఫ్‌పిఎస్ చేస్తారు, మీకు హెచ్‌డిఆర్‌లో వీడియోస్ కావాలి, రా ఫుటేజ్ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్స్ అనేవి బాగుంటాయి. అంటే ఎక్కువగా వ్లాగింగ్ చేసేవాళ్ళు, వీడియోలు చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. దీంతో పాటు ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, మీరు ఏదైనా ఒక కొత్త మొబైల్ ఆర్డర్ చేశారు అంటే ఆ మొబైల్ మన ఇంటికి డెలివరీ అయ్యేటప్పుడు కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో ఒకటి తీసుకోండి. దీంతో పాటు దానిపైన ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది చూసారా. ఆ ఐఎంఈ నెంబర్‌ని వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళేసి చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్ అనేవి 6 నెలల ముందే ప్రీయాక్టివేట్ అయ్యి వస్తున్నాయి. అంటే ప్రీయాక్టివేట్ అయిన మొబైల్స్‌ని సేల్ చేసేస్తున్నారు. సో అటువంటి మొబైల్స్ కొనుక్కుంటే మనకి నష్టం ఏంటి అంటే సంవత్సరం వారంటీ వచ్చేది 6 నెలల వారంటీ వస్తది. మీరు మొబైల్ కొనుక్కున్న తర్వాత మీ మొబైల్ అనేది పాడైపోయింది అనుకోండి. సో అటువంటప్పుడు అయితే ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తది. సో మరి మొత్తానికి ఐఫోన్ కథ ఇది. దీని తర్వాత ఇక మనం ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినట్టయితే 10,000 లోపు బడ్జెట్‌లో మనం ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లావా బోల్డ్ N1 ఒకటి, ఇంకోటి సామ్సంగ్ F06 ఒకటి. సో మరి లావా బోల్డ్ N1 గురించి మాట్లాడితే కొంచెం తక్కువ ప్రైజింగ్‌లో అదే ₹7,000 దొరుకుద్ది. కాకపోతే దీనిలో ప్రాసెసర్ అనేది కొంచెం వీక్ ఉంటుంది.
10,000 బడ్జెట్ అంటేనే వీక్ ఉంటుంది. కాకపోతే మన సామ్సంగ్ F06 తోటి కంపేర్ చేసినప్పుడు ఇంకా వీక్ ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఇది అన్ని 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో యూనిసాక్ T765 ప్రాసెసర్ని యూస్ చేశారు. సో మరి ఇదే దీనికి సంబంధించిన డ్రాబ్యాక్. ఇందులో మనకు 98 రిఫ్రెష్ రేట్ ఉండడంతో పాటు అన్ని 5G సిమ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కొన్ని రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ వస్తూ ఉంటాయి, అన్ని 5G సిమ్స్ సపోర్ట్ చేయవు, జియోకి మాత్రమే సపోర్ట్ చేస్తుంటాయి. సో అటువంటి జంజెట్ అనేది దీనిలో లేదు. దీంతో పాటు ఇది ఒక 5G మొబైల్. లేదు నేను ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పెడతానంటే సామ్సంగ్ F06 తీసుకోండి. 7,600 ఏమో ఉంటుంది. దీనిలో మనకు 128GB స్టోరేజ్తో పాటు పర్ఫార్మెన్స్ అనేది లావాతో కంపేర్ చేసినప్పుడు బాగుంటుంది. దీంతో పాటే 128GB స్టోరేజ్ ఉంటుంది. అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ కాలం పాటు వస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళు చేసే పని ఏంటంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, సపరేట్గా మనము ఛార్జర్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొంచెం డబ్బులు అయితే మనము దీనిలో యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆల్రెడీ మీ ఇంట్లో ఏదైనా ఒక పాత ఛార్జర్ ఉంటుంది, దాన్ని వాడుకొని ఎట్లాగో అట్లా నడిపించేస్తాను అనుకుంటే మాత్రం ఓకే, మీరు సామ్సంగ్ F06ని తక్కువ బడ్జెట్లో అంటే 7,600 మీ బడ్జెట్ అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 10,000 అనుకోండి, సో అటువంటిప్పుడు ఇన్ఫినిక్స్ వాళ్ళ Note 50X అని చెప్పేసి దొరుకుద్ది. కాకపోతే ఈ ఇన్ఫినిక్స్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇందులో వీళ్ళు అన్నీ ఇచ్చారు. కాకపోతే ఒక HD+ డిస్ప్లే ఇచ్చిన కారణంగా ఈ మొబైల్ అనేది కొంచెం వీక్ అయిపోద్ది అన్నట్టు. అంటే మీరు ఒకవేళ మొబైల్ ఎక్కువ వీడియోస్ చూడరు అని అనుకుంటే, మేము మొబైల్లో గేమింగ్ చేస్తారు, మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ కావాలంటే దీన్ని చూడొచ్చు. MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేశారు. UI అనేది కూడా వీళ్ళు ఈ మధ్య ఇంప్రూవ్ చేసేసుకున్నారు. సో అన్ని బాగుంటాయి ఒక HD+ డిస్ప్లేని పక్కకు పెట్టేస్తే. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే IQ Z10X. సో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ దీనిలో కూడా ఇచ్చారు. కాకపోతే దీనిలో ఫుల్ HD+ డిస్ప్లే చూడడానికి అనిపిస్తుంది. సో అది దీని ప్లస్ పాయింట్ అనిపించింది. కాకపోతే మనకు ఇన్ఫినిక్స్ మొబైల్తో కంపేర్ చేసినప్పుడు దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 12,000 లోపు దొరికినప్పుడు మాత్రమే మీరు దీన్ని కొనుక్కోండి. దీనిలో మనకు బ్లూటూత్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీ బడ్జెట్ అనేది బాగా టైట్ 10,000 అని అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫినిక్స్ Note 50X తీసుకోండి, లేకపోతే IQ Z10X తీసుకోండి. నెక్స్ట్ మీకు బడ్జెట్ అనేది 15,000 అనుకొని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే Realme P4ని మనం బ్లైండ్గా అయితే తీసుకోవచ్చు. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ని దీనిలో యూస్ చేశారు. వేపర్ చాంబర్ ఉంటుంది, ఫుల్ HD+ AMOLED డిస్ప్లే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 3+4 ఇయర్స్ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి అన్ని బాగున్నాక కూడా దీనిలో బాగాలేంది ఏంటి అంటే దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు. మరి దీనికి కెమెరా పర్ఫార్మెన్స్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నథింగ్ సంబంధించిన CMF 2 Pro. దీనిలో క్లీన్ UI ఉండడంతో పాటు మైక్రో SD స్లాట్స్ ఇస్తారు. అప్డేట్స్ అనేవి ఎక్కువ కాలం పాటు ఇస్తారు. పర్ఫార్మెన్స్ మొబైల్ది బాగుంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే టెలిఫోటో లెన్స్ ఇచ్చారు వీళ్ళు ఇంత తక్కువ ప్రైజింగ్లో. 2Xలో మనము ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది నాకు బాగా అనిపించింది. అయితే బాగాలేని విషయాలు కూడా ఉంటాయి కదా. బాగాలేని విషయాల గురించి మాట్లాడినట్టయితే మోనో స్పీకర్స్, ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ Realme P4 అంతా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది రాదు. పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది, సూపర్ గేమ్ అయితే ఉండదు. మీ బడ్జెట్ అనేది 20,000 అనుకుంటే Realme P4 Proని ఆరాంగా తీసుకోవచ్చు. సో దీనిలో మనకు అన్ని బాగుంటాయి. ఒక బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ ఫోన్ అంటారు చూసారా, సో అటువంటి ఫోన్ అన్నట్టు ఇది. Snapdragon 7 Gen 4 UFS 3.1 స్టోరేజ్ టైప్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బాగాలేంది ఏంటి అంటే దీనికి సంబంధించిన UFS 3.1 స్టోరేజ్ టైప్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మీకు UI కావాలి అంటే నథింగ్ ఫోన్ సంబంధించిన 3 అని కొనుక్కోవచ్చు. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు క్లీన్ UI ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగా కావాలంటే ఇది బాగుంటుంది. లేదు నాకు మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉండాలి, కొంచెం పాతదైనా ఏం కాదు అంటే పోకో సంబంధించిన X7 Proని అయితే తీసుకోవచ్చు. Dimensity 8340 ప్రాసెసర్తో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ని అయితే ఈ మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీ ప్రయారిటీ అనేది పర్ఫార్మెన్స్ అయితే దీని అయితే చూసుకోవచ్చు. సో మరి ఈ మూడిట్లలో నేనేం తీసుకుంటాను అంటే Realme P4 Pro తీసేసుకొని దానిలో ఉన్న బ్లోట్వేర్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటారు. సో మరి 25,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే IQ Neo 10R అని చెప్పేసి దొరుకుద్ది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మంచి హెవీ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మనకు 6400 mAh బ్యాటరీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రాబ్లం ఏంటి అంటే మనకు అవే బ్లోట్వేర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం ఏంటి అంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు. ఫన్ టచ్ OS అనేది చాలా మందికి నచ్చకపోవచ్చు. NFC సపోర్ట్ ఉండడం వీళ్ళలో ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నథింగ్ వాళ్ళ 3A Pro మొబైల్ అనేది. ఒకవేళ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, ప్లస్ దీనిలో మీకు UI అనేది క్లీన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చూడొచ్చు. 3+6 ఇయర్స్ అప్డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. NFC సపోర్ట్ ఉంటుంది. కాకపోతే హెవీ గేమింగ్ చేయడానికి అయితే ఈ మొబైల్ అనేది పనిచేయదు. ఒకవేళ మీరు హెవీ గేమింగ్ చేస్తారు అంటే IQ మొబైల్ని తీసుకోండి. కెమెరా పర్ఫార్మెన్స్ కావాలంటే దీన్ని చూడొచ్చు. దీనికి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు, బల్కీగా అనిపించవచ్చు కెమెరా మాడ్యూల్ అనేది. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదా అంటే ఇంకొక మూడో మొబైల్ కూడా ఉంది, OnePlus Nord CE5 అని చెప్పేసి. సో నేనైతే ఈ మూడిట్లలో IQ Neo 10R తీసుకునేవాడిని. OnePlus Nord CE5 గురించి మాట్లాడితే మంచి అప్డేట్స్ వస్తాయి. 23,000 ప్రైజింగ్లో దొరికితే మనం MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉన్న ఈ మొబైల్ అయితే మనం తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే NFC ప్రొవైడ్ చేయలేదు, ప్లస్ మోనో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. చాలా మంది స్టీరియో స్పీకర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రైజింగ్లో, అదైతే మిస్ అయిపోయింది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000 అనుకుంటే ఇక్కడ మనకు రెండు చాయిస్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి OnePlus Nord 5 మీకు స్టేబుల్ పర్ఫార్మెన్స్తో పాటు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంటుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ ఉంటాయి.
ఈ మధ్య వన్ ప్లస్ మొబైల్స్ అనే వాటన్నిటికీ ఈ 4+6 అనేది గుర్తుపెట్టుకోండి. అన్ని ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అన్ని బాగుంటేలా అందుకోసమే కెమెరా అనేది ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వీక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ ఏంటి అంటే సామ్సంగ్ S24 FE. సో మరి ఈ మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. యూఐ అనేది బాగుంటుంది. ఏ ఫీచర్ చూడడానికి కనిపించేస్తాయి. లాంగ్ టైమ్ అప్డేట్స్ వస్తాయి. 7 ఇయర్స్ పాటు మనం దీన్ని అప్డేట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అన్ని బాగుంటే ఎట్లా ఈ మొబైల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఈ మొబైల్ అనేది ఎక్కువ టైం వాడితే వేడైపోద్ది. బ్యాటరీ బ్యాకప్ అనేది 4700 ఇచ్చారు. సరే 4700 బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు కదా అని చెప్పేసి బాక్స్లో ఛార్జర్ ఇస్తారా? ఇవ్వరు. సో మరి బాక్స్లో ఛార్జర్ ఇచ్చినా సరే ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారా అంటే ఉండదు. ఓన్లీ 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా ఈ మొబైల్లో రాదు. మరి రెండిట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి 30,000 బడ్జెట్లో అంటే మీకు అంటే బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలంటే OnePlus Nord 5 తీసుకోండి. లేదు నాకు కెమెరా మాత్రం ఇంపార్టెంట్, మిగతా అంతా పక్క పెట్టేస్తాను అనుకుంటే సామ్సంగ్ S24 FE తీసుకోవచ్చు. 40,000 బడ్జెట్ గురించి మాట్లాడితే ఇక్కడ 3 చాయిస్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ S24. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ది కాదు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోండి. 8 Gen 3 ప్రాసెసర్ తోడు వచ్చింది కదా, సో అది తీసుకుంటే మనకు బాగుంటుంది. దీంతో పాటే అప్డేట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ఏ ఫీచర్స్ ఉంటాయి, మొబైల్ కాంపాక్ట్ ఉంది, అన్ని బాగున్నాయని చెప్పేసి అనుకుంటున్నారా? లేదు, దీనిలో కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ప్లస్ ఛార్జింగ్ స్పీడ్ అనేది కూడా మనకు ఎక్కువ ఉండదు. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే పిక్సెల్ సంబంధించిన మొబైల్. సో జనరల్గా పిక్సెల్ మొబైల్స్ అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. దీంతో పాటే నెట్వర్క్స్ అనేవి ప్రాపర్గా రావు, మన బగ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. మిగతా మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు దీనిలో ఆ ఇష్యూస్ అనేవి లేవు. ప్లస్ ఈ మొబైల్ అనేది స్టార్టింగ్ వేరియంట్ 256 GB స్టోరేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఒకవేళ మీకు మంచి స్టోరేజ్ ఉన్న మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ కోసం కాదు. దాంతో అంటే మన సామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు దీనిలో మనకు 4700 mAh బ్యాటరీ ఇచ్చారు. సో అది కొంచెం మనం మెచ్చుకోదగ్గ విషయము. ఒకవేళ మీకు పిక్సెల్ మొబైల్తో ప్రాబ్లం లేదు అంటే ఈ మొబైల్ కూడా మనం చూడవచ్చు. మరి వీటన్నిటికంటే మంచి తోపు మొబైల్ ఏంటి అంటే OnePlus 13R మొబైల్. స్టేబుల్ పర్ఫార్మెన్స్తో పాటు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను ఈ ప్రైజింగ్లో. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు UFS 4.0 స్టోరేజ్ టైప్, LPDDR5X ర్యామ్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మంచి అప్డేట్స్ వస్తుంది. 4+6 ఇయర్స్ పాటు మనకు దీనిలో అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక వీడియో క్వాలిటీ మాత్రమే బాగోదు, మిగతా అన్ని బాగుంటుంది. సో మరి 3 మొబైల్లలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే OnePlus 13R, సెకండ్ వచ్చేసి సామ్సంగ్ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్, లాస్ట్ వచ్చేసి పిక్సెల్. మీ బడ్జెట్ అనేది 40 నుంచి 50,000 అయితే నాకు ఇక్కడ ఒకటే మొబైల్ కనిపిస్తుంది, అదే OnePlus 15R మొబైల్. ఇక్కడ మనకు కెమెరా పర్ఫార్మెన్స్తో పాటు మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు. మనకి ఈ ప్రాసెసర్ అనేది ఎక్కువగా ఏ మొబైల్లో ఇప్పటికైతే కనిపించట్లేదు. బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా ఇంతకుముందు బాగుంటుందని చెప్పాను కదా. ఎంత అంటే 7400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. మంచి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు బ్యాటరీ టెన్షన్ లేకుండా అయితే ఈ మొబైల్ని వాడుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి స్టోరేజ్ టైప్ని కూడా ప్రొవైడ్ చేశారు. మంచి డిస్ప్లే ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అంటారు చూసారా, సో దానిలాగైతే ఇది నాకు అనిపించింది. మీరు బడ్జెట్ 60,000 పెట్టుకుంటారు అంటే OnePlus 13 కొనుక్కోవచ్చు. దీనిలో మన స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్ ఇది. మంచి డిస్ప్లే, మంచి కెమెరా, మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ బ్యాకప్ అన్ని కలగలిసిన ఫోన్ ఇది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 60,000 అయితే దీన్ని చూడొచ్చు. మరి దీనికి ఆల్టర్నేటివ్ లేదా అంటే Xiaomi 15 అనే పేరుతోటి వేరే ఒక మొబైల్ అనేది దొరుకుద్ది, కాంపాక్ట్ ఉంటుంది. కాకపోతే మరి మళ్ళీ మీరు దీన్ని రీసేల్ చేస్తారంటే మీకు అంత వాల్యూ అనేది రాదు. సో ప్లస్ అప్డేట్స్ అనేవి కూడా అంత రెగ్యులర్గా రావు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. Vivo X200 FE కూడా ఉంది కదా అని అంటే ఒకవేళ మీకు Vivo X200 FE కూడా ఉంది కదా అని అంటే ఒకవేళ మీకు కాంపాక్ట్ మొబైల్ కావాలి అని అంటే దీన్ని తీసుకోవచ్చు. కానీ దీని ప్రైస్ కూడా నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. ఇక 70,000 కంటే ఎక్కువ పెడతారు అని అంటే ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఐఫోన్లు కొనుక్కోండి, లేదా సామ్సంగ్లో కావాలి అంటే సామ్సంగ్ S24 Ultra తీసుకోండి. ఇది S25 Ultra. దీనికి దానికి పెద్ద తేడా అయితే నాకు ఏం అనిపించలేదు. S24 Ultra అనేది స్టిల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్. మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి, డిస్ప్లే అనేది బాగుంటుంది. ఓకే, వాళ్ళు అప్డేట్స్ ఇచ్చుకుంటూ కెమెరా పర్ఫార్మెన్స్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. అయినా కూడా ఇంకా కూడా వాల్యూ ఫర్ మనీ లాగానే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ మొబైల్. 80,000 కంటే ఏ మొబైల్ బాగుంటుంది అని అంటే ఉంటాయి మొబైల్ అనే Vivo X300 Pro అని చెప్పేసి, సామ్సంగ్ S25 Ultra అని చెప్పేసి, iPhone 16, 17 Pro అని చెప్పేసి దొరుకుతూ ఉంటాయి. కాకపోతే నన్ను అడిగితే అంత డబ్బులు పెట్టి మొబైల్ కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. వేస్ట్ ఆఫ్ మనీ. కొన్ని రోజులు ఆగితే వాటి సంబంధించిన ప్రైస్ అనేది భారీగా తగ్గిపోద్ది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు, నాకు ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు అనుకుంటే, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను లైఫ్, నేను అన్ని మొబైల్స్ని చూడాలి అనుకుంటున్నాను అని అనుకుంటే కొనుక్కోవచ్చు. ప్లస్ ఓవరాల్గా మనం కొనుక్కున్న మొబైల్కి మనం జస్టిఫికేషన్ ఇస్తాం. అంటే ఈ మొబైల్ యూస్ చేసి మనం వీడియోస్ని రికార్డ్ చేస్తాం, లేదా అన్బాక్సింగ్లు చేస్తాం, దీన్ని రివ్యూలు చేస్తాం, ఏదో విధంగా దీనికి పెట్టిన డబ్బులు అనేది తిరిగి మనం రాబట్టగలుగుతాం అని అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు అనేది నా అభిప్రాయం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో మరి మొబైల్ సంబంధించిన లింక్స్ అనేవి అన్ని ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, తెలుగు టెక్ ట్యూట్స్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయినా సరే వీటి సంబంధించిన లింక్స్ అనేవి పోస్ట్ చేస్తాను. దీంతో పాటు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు యూట్యూబ్ కోర్స్ అని చెప్పేసి ఒక
సిరీస్ స్టార్ట్ చేసేసాను చూసారా, దాన్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటే నా ఎడిటర్కి కొంచెం యాక్సిడెంట్ జరిగిన కారణంగా అతను రావట్లేదు, ప్లస్ కొంచెం హెల్త్ ఇష్యూస్, ప్లస్ నేను అటు ఇటు తిరిగిన కారణంగా ఆ సిరీస్ అనేది బ్రేక్ అయింది. నెక్స్ట్ సాటర్డే నుంచి అయితే మళ్ళీ తిరిగి నేను స్టార్ట్ చేస్తాను. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఆల్రెడీ ఈ మొబైల్లో మీరు ఏ మొబైల్ కొన్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.